జీయూఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్, అక్కేపాలెం, విశాఖపట్నం. ప్రియమైనటువంటి పేరెంట్స్‌కు, విద్యార్థులకు స్వాగతం పలుకుచున్నది. ఈ దినమున మీ ముందుకి ఒక వినూత్నమైనటువంటి ఒక యూనివర్సిటీని తీసుకొని వచ్చుచున్నాం. ఆ యూనివర్సిటీ పేరు ఏషియన్ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, క్యాంట్ బిష్కెక్ నందు కిర్గిస్థాన్ దేశంలో కలదు. కిర్గిస్థాన్ దేశానికి ముఖ్య పట్టణమైనటువంటి బిష్కెక్ నుండి క్యాంట్ అనే ప్రాంతం 20 కిలోమీటర్లు ప్రయాణం మాత్రం కలిగి ఉన్నది. తదుపరి ఈ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు, యూనివర్సిటీ యొక్క విశిష్టమైనటువంటి వసతుల గురించి మాట్లాడబోతున్నాం. ఏషియన్ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ 2004లో ఎస్టాబ్లిష్ అయినటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఇంచుమించు 20 సంవత్సరములు దాటి ఉన్నటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో స్టడీ మొత్తం 5 సంవత్సరములు మరియు 1 ఇయర్ ఇంటర్న్షిప్, 6 ఇయర్స్ సామర్థ్యత కలిగి ఉన్నటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం, 6 ఇయర్స్ కోర్స్, ఇండియన్ సిలబస్, ఇండియన్ కరిక్యులం, సెమిస్ట్రీ వైజ్ ఎగ్జామ్స్ కలిగినటువంటి ఈ యొక్క ఎంబీబీఎస్ స్టడీ. ఈ కాలేజీలో చాలామంది విద్యార్థులు అందరూ కూడా చదివి ఉన్నతమైనటువంటి డాక్టర్లుగా తీర్చిదిద్దబడి వారి యొక్క లైఫ్లో సెటిల్ అయినటువంటి గొప్ప సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము. బాయ్స్ అండ్ గర్ల్స్ సెపరేట్ హాస్టల్. మన ఫుడ్ విషయానికి వచ్చేటట్లయితే మన ఇండియన్ ఫుడ్, ఇటు నార్త్ ఇండియన్ ఫుడ్, ఇటు సౌత్ ఇండియన్ ఫుడ్, ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నదండి. ఈ ప్రత్యేకత ఏమిటంటే ఆంధ్ర, తెలంగాణ ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఎందుకంటే వంట వండేటటువంటి చెఫ్స్ మన ఆంధ్ర, తెలంగాణ వాస్తవ్యులు. కనుక ఈ యొక్క యూనివర్సిటీని పిల్లలు చూన్ చేసుకున్నట్లయితే వారి యొక్క లైఫ్ మంచిగా కొనసాగడానికి, చదువు ఉన్నతంగా కొనసాగడానికి కూడా మంచి అవకాశాలు కలిగి ఉన్నారు. దీనికి ఒక మంచి లైబ్రరీ, ల్యాబొరేటరీస్ కూడా కలిగి ఉన్నటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ కేవలం లోకల్ స్టూడెంట్స్, మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఇందులో ఉంటారు. అయితే లోకల్ స్టూడెంట్స్కి, ఇండియన్ స్టూడెంట్స్కి సంబంధం ఉండదండి. వాళ్ళ యొక్క క్లాసులు వాళ్ళకి సెపరేటు, మన ఫారిన్ స్టూడెంట్స్ క్లాసులు సెపరేట్ ఉంటాయి. కనుక గ్రూప్ వైజ్ స్టడీ ఉంటుంది, బెంచ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచే ఎఫ్ఎంజిఏ నెక్స్ట్ ఎగ్జామ్కి ఎరాస్ కంపెనీ వారిచే మన తెలంగాణ నుంచి హైదరాబాద్ వాస్తవ్యులు కిర్గిస్థాన్ వెళ్ళి మొదటి సంవత్సరం నుంచే అక్కడ ఎఫ్ఎంజిఏ నెక్స్ట్ ఎగ్జామ్కి కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. వాళ్ళు తెలుగు ప్రొఫెసర్సే అక్కడ కోచింగ్ ఇస్తారు. ముఖ్యంగా మన తెలుగు పిల్లలు, తెలుగు ఆడపిల్లలు, తెలుగు మగపిల్లలకి సెపరేట్గా హాస్టల్ ఉంటుంది. ఎందు గురించి అంటే ఈ హాస్టల్ సౌకర్యము ఆడపిల్లలకి ప్రత్యేకంగా,
ఉమెన్ వార్డెన్ ఉంటారు. అలాగనే మగపిల్లలకి ప్రత్యేకంగా ఒక మెన్ వార్డెన్ కలిగి ఉన్నటువంటి యూనివర్సిటీ. 24 అవర్స్ సీసీ కెమెరాస్ యొక్క సర్విలెన్స్లో ఉంటుంది. కట్టుదిట్టమైన భద్రతా వలయంలో పిల్లలు ఇక్కడ మరి చదువుకోవాల్సి వస్తుంది. మరి ముఖ్యంగా హాస్టలు, మెస్సు అండ్ యూనివర్సిటీ 3 కూడా ఒకే క్యాంపస్ కలిగి ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ. మరి ఈ యొక్క అవకాశమును విద్యార్థులు తల్లిదండ్రులు కూడా గమనించి, గ్రహించి సద్వినియోగం చేసుకోవాలని మరి మేము కోరుచున్నాము. అలాగనే మరి ఫీజు విషయాలకు వచ్చేసరికి అఫోర్డబుల్ ఫీజ్ స్ట్రక్చర్ చాలా మనకి యూనివర్సిటీ వరకు మనకి 24 lakhsలో మరి ఈ యొక్క ఎంబీబీఎస్ స్టడీ మొత్తం కంప్లీట్ అవుతుంది. అలాగనే మరి విత్ ఇంక్లూడింగ్ కోచింగ్తో సహా ఉంటుంది. సెపరేట్గా ఏమీ కోచింగ్కి అమౌంట్ కట్టాల్సిన పరిస్థితి ఉండదు. కనుక చక్కగా యూనివర్సిటీకి మీరు ఎంచుకోవచ్చు, చదువుకోవచ్చు. మరియు యూనివర్సిటీ వరకు 24 లక్షలు 25 లక్షల మధ్యన అవుతుందండి. అయితే మన ఖర్చులు కూడా సెపరేట్గా ఉంటాయి. ఫ్లైట్ ఖర్చులు, ఇంకా ఇక్కడ ఒరిజినల్ వీసా, ఇంకా ప్రాసెసింగ్ ఫీజులు ఉంటాయి. వీటి గురించి మరి జిఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ విశాఖపట్నం వారిని సంప్రదించినట్లయితే ఈ స్క్రీన్ మీద కింద ఇవ్వబడినటువంటి ఈ ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసినట్లయితే మీకు వివరంగా ఒక బడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బడ్జెట్లో మీరు కూడా చక్కగా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకోవడానికి, పిల్లలను చదివించుకోవడానికి కూడా బడ్జెట్ ఉపయోగపడుతుంది. అలాగనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి మరి 15 నుంచి 20 లక్షల వరకు స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. అలాగే బ్యాంకు సౌకర్యం కూడా, లోన్స్ సౌకర్యం కలదు. ఈ సౌకర్యంలో మరి ఎడ్యుకేషన్ లోన్స్, పిల్లలే ఎడ్యుకేషన్ లోన్ తీర్చుకోవచ్చండి. కానీ మార్టిగేజ్ లోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. బ్యాంకులో మరి నేషనల్ బ్యాంక్స్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. కనుక మీరందరూ కూడా మరి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని ఆశపడుతున్నాం. మరి ఆడపిల్లలకి, మగపిల్లలకి కూడా మంచి స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఉన్నాయి. అట్లాగనే మరి జిమ్ సౌకర్యం కూడా ఉంది. అటు రీతిగానే అక్కడ ప్రాక్టికల్కి ప్రత్యేకంగా బెంచ్ ప్రాక్టీస్ ఉంటుంది. అటు రీతిగానే మరి ఆ యొక్క దేశంలో మనకి ప్రత్యేకంగా దీనికి హాస్పిటల్స్ కూడా కలవు. ఈ యొక్క క్యాంట్ అనే ప్రాంతంలో, ఈ యొక్క క్యాంట్ అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్లో పిల్లలకి ప్రాక్టికల్స్ ఉంటాయి, క్లాసులు కూడా ఉంటాయి. మంచిగా పిల్లలు చదువుకోవడానికి మంచి అవకాశం ఉన్నది. సెకండ్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్ స్టార్ట్ అయిపోతాయండి పిల్లలకి ఇందులో, ఈ యూనివర్సిటీలో. కానీ అఫోర్డబుల్ $3,000 నుంచి $3,000 నుంచి $3,500 మధ్యలోనే యూనివర్సిటీ ఫీజు ఉంటుంది. అలాగనే $1,650 హాస్టల్ అండ్ మెస్ ఫీజు కూడా ఉంటుంది. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్, వీసా ఎక్స్టెన్షన్ ఉంటుంది. అలాగనే ప్రతి ఒక్క దానికి కూడా ఒక బడ్జెట్ ఇస్తాం, చక్కగా ట్యూన్ చేసుకోవచ్చు. అలాగనే మరి కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి మరి విద్యార్థులు ఎటువంటి పరిస్థితుల్లోనే ఆలోచించవలసిన అవసరం లేకుండా చక్కగా చదువుకోవచ్చు. నీటు క్వాలిఫై అయినా, క్వాలిఫై అవ్వకపోయినా ఇక్కడ ఎంబీబీఎస్ చదువుకోవచ్చు. మీకు అన్ని విషయాల్లో జిఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్, మీరు అడ్మిషన్ కట్టింది మొదలుకొని ఎఫ్ఎంజిఈ నెక్స్ట్ ఎగ్జామ్ రాసి మీరు పీజీ కూడా ప్రిపేర్ అయినంత వరకు కూడా మీకు తోడుగా ఉంటుందని ఈ యొక్క సమయంలో, ఈ యొక్క మరి మీకు సందర్భంగా మేము తెలియచేస్తున్నాము. కనుక మీరందరూ కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని జిఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ కోరుచుంది. ఏషియన్ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, ఏషియన్ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ కిర్గిస్తాన్, క్యాంట్ ఏరియా. నమస్కారం.